హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మనం చూద్దాం. కేవలం 10 నుంచి 11 నిమిషాల వ్యవధిలో 3-4 పత్రికల్లో ఏ పేపర్లో ఏ వార్త ఎలా హైలైట్ చేశారు అనేది మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంపార్టెంట్ వార్త అయితే దాన్ని స్పెషల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక NH60లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు, మన దేశంలో జరిగే 100% రోడ్డు ప్రమాదాల్లో కనీసం 80% ఈ హైవే పైనే జరుగుతున్నాయట. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహాదారి ఓ మాయదారి, కోల్కతా చెన్నైలను కలిపే కీలక జాతీయ రహదారి. ఇప్పుడు ఆ దారిలో ప్రయాణం అడుగడుగున గండాలమయం. ఆంధ్రప్రదేశ్లో 1021 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఎంతో నేర్పు ఉండాలి, లేదా అదృష్టమైనా ఉండాలంట. మొత్తం NH60 1621 కిలోమీటర్లు ఉంది. అదే 1021 కిలోమీటర్ ఉంది మొత్తం. అదుపులేని వేగంతో ఓ బైక్ దూసుకురావచ్చు. సర్వీస్ రోడ్డులోంచి హఠాత్తుగా ఓ ట్రాక్టర్ ఎదురుపడవచ్చు. రాంగ్ సైడ్లో కారుతో ఓ పెద్ద మనిషి ప్రత్యక్షం కావచ్చు. నిబంధనల్లో లేని ఓ డివైడర్ మీ అదృష్టానికి అడ్డుకట్ట వేయచ్చు. మెజారిటీ వాహనదారులకు కనీస బాధ్యత ఉండదు. అదుపు చేయాల్సిన యంత్రానికి ఏమీ పట్టదు. వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్తో వార్తలు రాశారు. మనకి ఈ పరిస్థితులన్నీ ఎదురవుతాయి. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, లేదా కారులో వెళ్ళేటప్పుడు కానీ, ఇలా ఒకేసారి సర్వీస్ రోడ్లోంచి ఇలా వాహనాలు రోడ్డుపైకి రావటం మనం చూస్తూ ఉంటాం. హైవే పైకి రావటం, ఇది ట్రాక్టర్ అవ్వచ్చు, లేకపోతే కార్ అవ్వచ్చు. రాంగ్ రూట్లో మనకి అదృష్టమైన ఉన్నా, లేదా ఓపికండి నేర్పుగా మనం డ్రైవింగ్ చేస్తే బయటపడతాం, లేదా ప్రమాదాల బారిన పడినట్టే. సో దీనికి ఏంటంటే భద్రత పటిష్టం చేయాలని చెప్పి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో మంచి వార్త రాశారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే మన లోక్సభ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించబోతుంది మన భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆయా మన దేశంలోని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్రం చెప్పింది, పార్లమెంటు దగ్గర చర్చలో చెప్పింది. అందరు ఎంపీలకి, ఆయా రాష్ట్రాల ఎంపీలకి లేఖలు రాయాలని చెప్పి సూచించింది. గరిష్టంగా 850 లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 2011 జనాభా లెక్కలే ప్రతిపాదిక. అక్టోబర్ 81 సవరణ బిల్లు, ఆర్టికల్ 81 సవరణ బిల్లు. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి సిద్ధం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్సభ స్థానాలు గరిష్ట సంఖ్య 550ని గరిష్టంగా 850 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మనకు ఇప్పుడు 550 నియోజకవర్గాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. దీన్ని 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. దీంట్లో కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి 35. వాటిని అవి పోను 815 మన రాష్ట్రాల నుంచి వచ్చే వాటిగా ప్రతిపాదించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం దేశంలో లోక్సభ స్థానాలు 54.54% మేర పెరిగే అవకాశం ఉంది. సరే, ఈ పెరిగే దశలో ఒక కొన్ని పక్షాలు అయితే కొన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఏంటయ్యా అంటే, పెరిగేది మొత్తం దేశ జనాభా ప్రతిపాదికన, లేకపోతే ఆయా రాష్ట్రాల నుంచి పెరుగుతున్నారు, ఏంటో మాకు స్పష్టత ఇవ్వండి, ఇది ఎలా పెంచబోతున్నారు అనేది ఒక అనుమానాలు అయితే కొన్ని పక్షాలకు అయితే ఉన్నాయి. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా ఇంకా చెప్పలేదు. ఆ ప్రతిపాదన ఉన్నప్పుడు అది 2011 జనాభా లెక్కల ప్రకారం ముందుకెళ్తుందా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు కనుక చేసి ముందుకెళ్తారా అనేది చూడాలి. ఇక క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి. ఐబిఎం నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీ ఇక స్వలంబన. ఐటీకి సిలికాన్ వ్యాలీ, ఇకపై క్వాంటమ్కు అమరావతి. లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు. SRM యూనివర్సిటీ మేధా టవర్స్లో క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం. సో మొత్తం మీద క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభమైనవి. పనులు ఎంత వేగంగా జరుగుతాయో చూడాలి. ఇక బీహార్లో తొలిసారిగా బీజేపీ నేత సీఎం అయ్యారు. బీహార్లో భాజపా తొలి సీఎం సమ్రాట్ చౌదరి నేడు ప్రమాణం చేయనున్న కమలం నేత. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్. ఇక ప్రజాస్వామ్యం మరింత వికసితం. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే బలోపేతం. విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రలో వికసిత్ భారత్కు బలం. ప్రధాని మోదీ స్పష్టీకరణ. దేశంలోని మహిళలకు లేక నారీ శక్తిని వందన్
మహిళా సాధికారతకు దోహదం, చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని కోరిన సీఎం చంద్రబాబు, రాజకీయ పార్టీల అధ్యక్షులు ఎంపీలకు లేఖ. అంటే మహిళలకి 33% రిజర్వేషన్ బాగానే ఉంది కానీ పరిపాలనలో వాళ్ళని ముందు పెట్టి డమ్మీగా చేయకుండా స్వయంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే వీలు కూడా ఉండాలి. అప్పుడే నిజమైన వికసిత భారత్. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేశారంట. ఇద్దరు నేతల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. హార్మోజ్ ద్వైపాక్షిక ఒప్పందాలపై ఈ చర్చ జరిగినట్టు రాసుకొచ్చారు. పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషణ ఇది రెండోసారి, ఈ ఏడాదిలో మూడోసారి. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు సంభాషించినట్టు సమాచారం. ఇన్ని ఫోన్ చేసి ఇవి ఇలా కాదు, బయటపడి అది తప్ప ఒప్ప అమెరికా చేసేది అనేది కూడా చెప్తే బాగుంటుంది. చైనా చెప్పింది మీ నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి బయటపడి చెప్పింది, అమెరికాను విమర్శించింది. సో అలాంటి విమర్శల కోసం దేశం ఎదురు చూస్తుంది. వీళ్ళు ఎంతవరకు ఫోన్లో మాట్లాడుకొని స్టేట్మెంట్లకి పరిమితం అవుతుంది. ఇది ఆల్ ఖైదా కంటే వైకాపా ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో మన మంత్రి పార్థసారథి గారు. చూద్దాం. తీవ్రవాదాన్ని మించిన ప్రమాదకరంగా ఆ పార్టీ ఉన్మాదం ఉందంట. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంట. ఆస్తి కోసం సొంత చర్యను ఇబ్బంది పెడుతున్న జగన్, అధికారం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టే భావాజాలం వైకాపాది. జగన్ వైకాపా నాయకుల తీరుపై విరుచుకుపడిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆయన వచ్చింది ఒకసారి చూద్దాం. కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్ కొకైన్ వ్యాపారం చేసి మాఫియా రాజ్యాన్ని ఏలాడంట. డబ్బు లేదా బుల్లెట్ అనే సిద్ధాంతాలతో ముందుకు నడిచాడు. ఇప్పుడు జగన్ కూడా అదే మాఫియా ఉగ్రవాద భావాజాలంతో డబ్బు లేదా అధికారం అనే సూత్రంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రజల్లో పెట్టుబడిదారుల్లో భయాన్ని సృష్టించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరి 2019లో మరి మీకు గుర్తు రాలేదా? ఆయన అంటే ప్రయాణం చేసి ఎమ్మెల్యేగా అయినప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీలో ఒప్పందం ప్రకారం మంత్రి పదవి తీసుకున్నారు. అంటే మేము జగన్ తరపున అయితే మాట్లాడతలేదు కానీ ప్రజల తరపున మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పార్టీలోంచి బయటికి రావటం, అది వైసీపీ నుంచైనా టీడీపీలోంచైనా బయటకు వచ్చి ఆ పార్టీ నేతలపైన విమర్శలు చేయటం. ఇదే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై ఎన్ని విమర్శలు చేయలేదు? కొట్టండి, వెబ్సైట్లో ఒకసారి కొడితే తెలుస్తుంది. బయటికి రావటం, మాట్లాడతాం. ఇప్పుడు ఆయన మాఫియా డాన్ అయితే ఆయన వెనకాల నువ్వెందుకు వెళ్ళారు? అప్పుడు ఎందుకు నడిచారు? ఇప్పుడు ఎందుకు నడవద్దు అంటున్నారు? అంటే ప్రజలు మీరు ఏది చెబితే అది నమ్మేయాలేక. ఆడుదాం ఆంధ్ర దోచేశారు చూసారా? వైకాపా హయాంలో ఆటల పేరిట 20.37 కోట్లు తినేశారు. నాసిరకం క్రీడా సామాగ్రి సరఫరా చేసిన చర్యలు లేవు. నాటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డిది ప్రధాన పాత్రట. వారిద్దరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తులకు సిఫార్సు. అంటే వైకాపా ఏం మాట్లాడినంత వరకు వీళ్ళ మీద ఏ కేసులు పెట్టరు. వాళ్ళు ఏదన్నా బయటకు వచ్చి మాట్లాడితే మట్టి కంపల్సరీగా కేసు పెడతారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్న ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు ఈ రాజధాని పేరు మావిగాను సూచించగానే ఇప్పుడు ఇదంతా వస్తుంది. రోజుకో మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తమ వాక్ చైతన్యం అంతా మీడియా మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి కోట్లు తినేశారంట. మీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ కోట్లు తినేసే వాళ్ళని నిజంగా కటకటాలు పాలు చేయండి. వైఎస్ వివేకానందరెడ్డిని అలాగే నిన్న రాజశేఖర రెడ్డి గారిని కూడా చంపింది జగనే అంటున్నారు. నిజంగా ఇప్పుడు మళ్ళీ మీరు కేసు మీరు ధైర్యంగా మీరే పెట్టి మీరే శిక్ష పడేలా చేయండి. కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షిలో పోర్టులు హార్బర్లపై వల అనే వార్తను అయితే ప్రధానంగా ఇచ్చేశారు. అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఈ పోర్టులు హార్బర్లు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించబోతున్నారు. ఎక్కడ జువలదిన్నెలో ఈయన పర్యటించబోతున్నారు. చూద్దాం దీని గురించి ఏం రాశారు ఏంటనేది. పోర్టులు హార్బర్లపై వల ప్రైవేట్ పరం చేసేందుకు బాబు సర్కారు ప్రత్యేక మార్గదర్శకాలు. వైఎస్ జగన్ హయాంలో పూర్తి చేసిన జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ప్లాట్ఫారం వద్దనున్న పడవలు అంటే ఆ రోజు జరిగింది. ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ పరం పోతున్నాయి. 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం. వైఎస్ఆర్సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. మరి చంద్రబాబు అధికారంలోకి రాగానే జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాల సాగర్ డిఫెన్స్కు కేటాయింపు. మచిలీపట్నం హార్బర్ వద్ద ఫిష్ బిల్డింగ్ యూనిట్కు సైతం టెండర్లంట. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన పోర్టు పనులకు లంగరు. మచిలీపట్నం, రామపట్నం,
రామాయపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణానికి గాలికి వదిలేశారు. సో ఈ పోర్టులన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత గాలికి వదిలేశారంటూ ఈ వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అక్కడ ఉంది కాబట్టి రేపు చూడాలి ఏంటనేది రేపు బయటపడుతుంది. లోక్సభ స్థానాలు 850 గురించి వీళ్ళు కూడా వార్తను అయితే హైలైట్ చేశారు. ఇక వస్తున్నాయి నారీ రథ చక్రాలు, మహిళా కోపపై ఆలోచన పరుల అభిప్రాయాలు అంటే వీళ్ళు స్పెషల్గా రాశారు అంటే ఖచ్చితంగా వైసీపీ కూడా దీనికి మద్దతు ఉంటుంది కానీ పార్టీలు ఉంటాయి. ఇక నేడు ఇంటర్ ఫలితాలు, ఇంటర్మీడియట్ మొదటి 2 ఏడాది ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు బోర్డు మంగళవారం తెలిపింది. ఉదయం 10:31 గంటలకు రిజల్ట్స్ BLA.AP.gov.in లేదా మనమిత్ర వాట్సాప్ చేసినా కానీ మనకు ఫలితాలు కనపడతాయి. ఇక మళ్ళీ చర్చలు 2 రోజుల్లో జరగవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికాది బాధ్యతారాహిత్యం, హార్మోజ్ దిగ్బంధంపై చైనా. చూసారు ఎంత ధైర్యంగా చెప్పిందో. మన మోదీ గారు అది చెప్పలేకపోతున్నారు. అందుకే మన దేశంలో ఉన్నటువంటి పక్షాలు ఆయన వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఫోన్ కాల్స్తోనే సరిపెడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య 2వ దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా వచ్చే 2 రోజుల్లో జరగవచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మళ్ళీ భయపెడుతున్నాడు. బేద వెన్నుబోట్లకు సాక్ష్యం ఇదిగో. జువెలి దిన్నె బోట్ల వివాదంలో టీడీపీ బేద మస్తాన్ హస్తం. ఇన్నాళ్ళు తనకు సంబంధం లేదంటూ బుకాయించిన నేత తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోన్ కాల్ రికార్డ్ డేటా, నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలు. బోట్ల యజమానితో నేరుగా మాట్లాడిన ఎంపీ అనుచరుడు. ఇక చూడండి, చంద్రబాబు నాయుడు గారిపై స్పెషల్ కథనం రాశారు. రాజకీయ రాబందు, అవినీతి చంద్రిక, ఇది చంద్రబాబు నిజ స్వరూపం. ఆనాడే కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్ దగ్గుపాటి, చంద్రబాబు చేసిన ద్రోహాలని వెల్లడించిన మామ ఎన్టీ రామారావు, బాబు కుట్రలు, అవినీతి దుయ్యబట్టిన తోడాలుడు దగ్గుపాటి. ఒక చరిత్ర, కొన్ని నిజాల పుస్తకంలో బాబుని ఎండగట్టిన వైనం. చూడండి, రాజశేఖర రెడ్డి గారిని, వివేకానందరెడ్డిని ఇద్దరిని చంపింది జగన్ అని వీళ్ళు ఆరోపణలు ఇస్తున్నారు నేను వచ్చి మీడియా ముందు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, స్పెషల్గా ఎన్టీ రామారావు గారు అలాగే తోడాలుడి దగ్గుపాటి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని సాక్ష్యాధారాలతో వీళ్ళు ఎండగడుతున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా ఈ రోజు తాగేది కాదు యుద్ధం, మాటలు యుద్ధం, విమర్శలు యుద్ధం. DDR బాండ్లే తీసుకోవాలి కానీ బలవంతం చేయొద్దు. బాండ్లు ఐచ్ఛికమే తప్పనిసరి కాదు. ఎవరంటున్నారు? రాష్ట్ర హైకోర్టు అంటుంది. బాధితులు ఆ బాండ్లను తిరస్కరించవచ్చు. అలాంటప్పుడు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. భూసేకరణ పరిహారంపై రాష్ట్ర ప్రయోజనానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒంగోలు మున్సిపల్ అధికారుల తీరును తప్పుపట్టి న్యాయస్థానం. బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశం. బాబు అమరావతి అంతులేని ఫాంటసీ, మావిగన్పై సమాధానం చెప్పలేక బూతు పురాణాల. జగన్ ప్రతిపాదనకు మేధావుల హర్షం, బాబు అండుకో ఆక్రోశం. అమరావతిలో అంతులేని అవినీతి, చదరపు అడుక్కు 14,800, డిజైన్లకే 400 కోట్లు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నప్పుడు 47,000 కోట్ల అప్పులెందుకు? మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 5,500 కోట్ల దోపిడీ. టీడీపీ జనసేన పార్టీల ఆఫీసులు అమరావతిలో కాకుండా హైవే పక్కన ఎందుకు? 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని బొగ్గన నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాయించేశారు. ఇక ఉపాధ్యాయులు కూడా ఆయన ప్రభుత్వంపై గలమెత్తుతున్నారు. బాబు సర్కారు దగాపై గలమెత్తిన ఉపాధ్యాయులు. చంద్రబాబు సర్కారు దగాపై ఉపాధ్యాయులు గలమెత్తారు. ఎన్నికల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఆగ్రహం చేశారు. పీఆర్సీ, ఐఆర్తో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి స్పాట్ కేంద్రాల వద్ద నల్ల బ్యాడ్జీలతో అయితే నిరసన తెలిపారట. ఇక ప్రజాశక్తిలో చూద్దాం. ప్రజాశక్తిలో కూడా లోక్సభ స్థానాల పెంపు గురించి ఉంది. అలాగే క్వాంటమ్ గురించి, కంప్యూటర్స్ గురించి కూడా బ్యానర్ వార్తలో ఇచ్చారు. చైనా శాంతి ప్రతిపాదన, పశ్చిమాసియా శాంతి స్థిరత్వానికి 4 సూత్రాలను సూచించిన జిన్పింగ్. హార్మోజ్లో ఇరాన్ బోట్లను పేల్చేస్తామని అమెరికా అంటుంది. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్. వీళ్ళు కూడా ఇదే వార్తలు రాశారు. కార్మిక హక్కులను కాపాడండి, 16న దేశవ్యాప్త కార్యాచరణకు CITU పిలుపునిస్తుంది. ఇంటర్ ఫలితాల గురించి కూడా ఇచ్చారు వీళ్ళు. రబీ పంటల బీమా 0, 2 పథకాల్లో ఒక్క రైతు నమోదు కాలేదు. రాష్ట్ర సర్కారు ఉచితం ఎత్తేసిన ఫలితం. దానికి తోడు కేంద్ర ఐచ్ఛికం నిబంధన. సో ఇది ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తలు.